ఆగన్న కొంచెం జరుగు బ్రో లైన్ పెట్టు ఏడ బ్రో అందదు తీసుకెళ్ళారు ఈరోజు పల్లవి ప్రశాంత్ గారిని రిలీజ్ చేశారు. పల్లవి ప్రశాంత్ గారిని వాళ్ళ స్వగ్రామమైన ఊరికి తీసుకెళ్ళమని మేము సలహా ఇచ్చాము. వారు ఊరికి వెళ్ళిపోతున్నారు. కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత ఫర్దర్గా ఈ ఈ 2-3 రోజుల నుంచి జరిగిన ఈ 2-3 రోజుల నుంచి ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిగ్ బాస్లో గెలిచిన బిడ్డకు ఉల్టా అయింది. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ బిగ్ బాస్కు ఇంత అవకాశం ఇచ్చిన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు నాగార్జున గారికి మరియు ఆ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ ఎపిసోడ్ అంతా మొత్తం క్లారిటీగా చక్కగా చేసినాం. ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇలాంటి సంఘటన కాకుండా మరొకసారి ఇలాంటి సంఘటన కాకుండా చూసుకోవాల్సిందిగా చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. చెప్పేస్తారు మా ప్రశాంత్ వాళ్ళ ఊరు పక్క ఊరు మాది. కండిషన్ బెయిల్ 1వ తారీఖు 16వ తారీఖు ప్రతి నెల పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ జూబ్లీహిల్స్లో సిగ్నేచర్ పెట్టుకోవాలని చెప్పారు. సిగ్నేచర్ పెట్టేసి కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు 2 అన్నదమ్ములు A1 A2 బోలే అన్న 3 రోజుల తంది కష్టపడి ఇచ్చేసి ఆత్మాభిమానం, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాట సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్లో అంతమంది కాంటెస్టులు ఉన్న మొట్టమొదటిగా స్పందించింది ఈ బోలే అని నేను చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. ఈ విజయం ఏంటంటే ఇది అంతా కూడా ఒక అడ్వకేట్ల విజయం అని అనుకుంటున్నా. నేను ముందుబడి చేసినా కానీ వీళ్ళు నాకు ఇంత సహకారం చేయడం అనేది నేను చాలా మన వినోద్ అన్న కానివ్వండి, లక్ష్మణ్ అన్న కానివ్వండి, రామారావు అన్న కానివ్వండి, వేనన్న, సీనన్న వీళ్ళందరూ కూడా ముందుబడి సుమారు 50 మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముడిని మరి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి తమ్ముడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి మరి ఈ జైలు ఇష్యూల నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడానికి సహకరించిన మీకు మా అందరి కళాబంధనాలు తెలియజేసుకుంటూ మా బిగ్ బాస్ తరఫున వీళ్ళందరూ మాట్లాడతాం కలుస్తూ ఉన్నారు. మీరు తప్ప ఎవరు బయటకు వచ్చి సందీప్ గారు వచ్చారు. ఇక్కడ ఫీలింగ్స్ ఎవరు వచ్చారో రానని కాదు. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అన్నను వినోద్ అన్నని పిలిపించగానే అక్కడి నుంచి ప్లాన్ మొదలైంది మాది. అక్కడి నుంచి డిఫెన్స్, దాని తర్వాత లక్ష్మణ్ అన్న, తర్వాత రామారావు అన్న, అందరూ ప్రతి ఒక్కరు పేరున మీ అందరికి ధన్యవాదాలు అన్న. వీళ్ళు మెయిన్ కష్టపడ్డారు. వీళ్ళు సైనికులు, ఇలా అడ్వకేట్లే సైనికులుగా పనిచేసిండ్రు. ఎస్, నేను చెప్తున్నా. నేను వెనక ఉండి ఈ సైనికులుగా వీళ్ళు ఉన్నారు. నేను వెనక ఉండి సైనికులుగా వీళ్ళు ఉండి ఆ తర్వాత సందీప్ అన్న ఒకరి నుంచి ఒకళ్ళు అందరు వచ్చారు. తర్వాత ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఊరేం కాదండి. ఇప్పుడు ఏం పల్లవి ప్రశాంత్కి ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే కోర్టు అనుమతి మేరకు ఏంటంటే కోర్టు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడేం బయటికి రావద్దు, ప్రెస్ ముందు కూడా ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అనే రిస్ట్రిక్షన్ పెట్టారు. కాబట్టి లేకపోతే పల్లవి ప్రశాంత్ మీ అందరి ముందు వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆ రకంగా మేమందరం కూడా మేము ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మేము మా అభివాదం తెలియజేసుకుంటున్నాం, ఆనందం వ్యక్తపరుస్తున్నాం. అన్న లవ్ యూ మర్చిపోలేమన్నా. పోలీస్ వాళ్ళకు కూడా మా అభినందన తెలియజేసుకుంటున్నాం. పోలీస్ వాళ్ళకి మా కృతజ్ఞతలు. పోలీసులు అందరూ కూడా మాకు సహకరించాలి. మీ పరంగా మేము అందరం కూడా బాగుంటాం. థ్యాంక్ యూ.